హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ పెసరబ్యాళ్ళతో హల్వా అండి. పెసరబ్యాళ్ళ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. చూడండి, నేను పెసరబ్యాళ్ళను 2 గంటల ముందే నానబెట్టి ఇలా మెత్తగా ఉడికించేసుకున్నానండి. చక్కెర అర్ధ కేజీని కొంచెం ఎక్కువగా తీసుకున్నానండి. ఇది 1/2 కిలో పెసరబ్యాళ్ళు. ఇదైతే 100 గ్రాములు తీసుకున్నానండి. సగ్గుబియ్యము, పాలు 2 ప్యాకెట్లు తీసుకున్నానండి, 10 రూపాయలవి. కోవా 100 గ్రాములు. మిల్క్ మేడ్ మన ఇష్టం అండి, ఎంతైనా వేసేసుకోవచ్చు. నేనైతే హాఫ్ డిన్ ఉంది, హాఫ్ డిన్ వేయాలనుకుంటున్నాను. గోడంబి, యాలక్కలు, ద్రాక్ష అండి. నెయ్యి కూడా అండి, నెయ్యి తర్వాత వేసే, మళ్ళీ దీనికి మనమంతా రోస్ట్ చేసుకునేది కూడా నెయ్యి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఇది ఆల్రెడీ ఇలా మెత్తగా ఉడికిపోయిందండి. ఇందులోకి మనం సగ్గుబియ్యం వేసేసుకుందాం. ఇందులోకి సగ్గుబియ్యం వేసేసుకుందామండి. వేసి ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇది ఉడికే వరకు కుక్ చేసుకుందామండి. చూడండి, సగ్గుబియ్యం బాగా మెత్తగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి పాలు వేసేసుకుందాము. చూడండి, పాలు కూడా వేసేసుకున్నాము. పాలు వేసిన తర్వాత ఒక పొంగు రానివ్వండి, సరిపోతుంది. ఎందుకంటే పచ్చివాసన అనేది వెళ్ళిపోవాలి పాలలో నుంచి. చూడండి, పాలు అనేది ఇలా పొంగు వచ్చిందండి. ఇప్పుడు ఇందులోకి చక్కెర యాడ్ చేసుకుందామండి. నేనైతే అర్ధ కేజీని కొంచెం ఎక్కువగా వేయాలనుకుంటున్నానండి, టేస్ట్ బాగుంటుంది. చూడండి, చక్కెర బాగా మెల్ట్ అయ్యి పొంగు ఎలా వస్తుందో పక్క నుండి. ఇప్పుడు ఇందులోకి కోవా వేసేసుకుందామండి. చూడండి, కోవా వేసేస్తున్నాను. దీన్నంతా మిక్స్ చేసేసుకుందాం. చూడండి, కోవా బాగా మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి చివరిగా మనము మిల్క్ మేడ్ వేసేసుకుందాం. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. ఎందుకంటే మిల్క్ మేడ్ కోవా వేసాం కాబట్టి అడుగు అంటుకుంటుంది. స్టవ్ అయితే లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటేనే మనకి ఇది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే అడుగు అంటుకుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, స్వీట్ అయితే ఆల్రెడీ కుక్ అయిపోయింది. దీన్ని పక్కకు తీసేసుకొని ఇలాచి వేసేసుకుందాము. వేసి మిక్స్ చేసుకుందాము. వేరే గిన్నెలో మనము నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేడైంది. ఇందులోకి మనము గోడంబి వేసేసుకుందాం. చూడండి, రోస్ట్ అయ్యాయండి. దీని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు మనము రోస్ట్ చేసుకున్న దీంట్లో వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినటువంటి పెసరపప్పు హల్వా రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.